నమస్కారం అండి. ఎప్పుడైతే నేను పబ్లిక్ ప్రొఫైల్‌లోకి ఎంటర్ అవుతున్నానో, ప్రజల సమస్య గురించి మాట్లాడుతున్నానో, లేకపోతే ప్రజల గురించి మాట్లాడబోతున్నా, గవర్నమెంట్ గురించి మాట్లాడబోతున్నాను అనుకున్నానో, అప్పుడే డిసైడ్ అయిపోయా. ఖచ్చితంగా నాకు నెగెటివ్ కామెంట్ వస్తది, లేకపోతే ఏదన్నా వస్తదని చెప్పేసి. అయితే ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం గురించి మాట్లాడిన దాని మీద చాలామంది అంటున్నారు, గవర్నమెంట్ పే చేస్తది, గవర్నమెంట్ పే చేస్తది, గవర్నమెంట్ పే చేస్తదని. గవర్నమెంట్ ఎక్కడి నుంచి పే చేస్తదనేది నేను అడుగుతున్నా. గవర్నమెంట్ అల్టిమేట్‌గా పే చేసేది మన టాక్స్ అమౌంట్ నుంచే గదా! మన రాష్ట్ర ఖజానా నుంచే గదా! ఇప్పటికే మన ఖజానాకి చాలా ఏమంటారు రుసులుఉన్నాయి. దానికి తోడు ఇవన్నీ ఈ ఉచిత పథకాలన్నీ అప్పులవుతున్నాయనే నేను చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ జనరేషన్ అంటే రాబోయే తరాలు గూడా ఈ ఉచితాల మీద బతకకుండా స్వయం ఉపాధి లేకపోతే సొంత కాళ్ళ మీద బతకాలనేదే నా ప్రయత్నం అంతా గూడా. ప్రతి ఒక్కరు, ప్రతి పౌరుడు గూడా మన దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలన్నదే నా ప్రయత్నం. ఫ్యూచర్ పాలిటిక్స్ అన్నది ఇప్పుడున్న పాలిటిక్స్ లాగా ఉండొద్దు. ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచిద్దామని చెప్తుందే నేను అందుకు. మీలో ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించాలి అని అనుకున్న వాళ్ళు కామెంట్‌లో పెట్టండి. మీ సపోర్ట్ నాకు చూపించండి.